హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి బాగా బలమైన జిల్లాల్లో ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆ తర్వాత గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 సీట్లు ఒంటరిగా గెలుచుకుంటున్న సందర్భంలో కూడా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన పట్టుని నిలుపుకోగలిగింది. అక్కడ కొన్ని స్థానాలని తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. సో క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాని. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో పర్ఫామ్ చేయడానికి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాజిక బలంతో పాటు బలమైన నాయకత్వం కూడా ఒక కారణం. తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో బలమైన నాయకత్వం ఉంది. గుంటూరు జిల్లాకు సంబంధించిన పత్తిపాటి పుల్లారావు, దూలిపాల నరేంద్ర, ఎర్రపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు, ఆలపాటి రాజా, సో ఇలా చాలా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి అక్కడి నుంచి ఉన్నారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేకాదు నారా లోకేష్ గారు కూడా గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కంచుకోటగా తయారైన వాతావరణం కనపడుతోంది. ఆ స్థాయిలోనే ఎన్నికల ఫలితాలు కూడా అక్కడ కనపడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతలు, కీలక నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉంటున్నారు, తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషం లేకుండా పోయిందనే ఆందోళన, ఆవేదన వారిలో కనపడుతోంది. కొంతమంది ముఖ్య నాయకులు పేర్లు చెప్పడానికి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ అనుచరుల దగ్గర వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే కేవలం 100 రోజుల్లోనే ఇంత నిర్వేదం ఎందుకు వెలుకొస్తుంది అనే చర్చ జరుగుతోంది. ఈ స్థాయిలో వాళ్ళు ఆవేదన చెందడం వెనక పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కారణమవుతున్నాయి. ఒక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం నారా లోకేష్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నారైనా. సో తర్వాత నాదెండ్ల మనోహర్ గారు జనసేన కోటాలో మంత్రిగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో కీలకమైన 3 పదవులు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన నేతలకు దక్కినప్పటికీ ఉమ్మడి జిల్లాలో కీలకమైన దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న, దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్న, తెలుగుదేశం పార్టీ కోసం కేసులను ఎదుర్కొంటున్న, తెలుగుదేశం పార్టీ కోసం జైలుకు వెళ్ళొచ్చిన, తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న నాయకులంతా ఇప్పుడు అధికారంలోకి వచ్చామనే ఆనందం లేకుండా పోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో తమ నియోజకవర్గాల్లో క్రింది స్థాయి అధికారులను కూడా తాము నియమించుకోలేకపోతున్నామన్న ఆందోళన, ఆవేదన వాళ్ళకి కనపడుతోంది. గతంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎస్ఐలు, సిఏల పోస్టింగ్లు డిఐజీ స్థాయిలో, ఎస్పీల స్థాయిలో వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ని బట్టి ఈ నియామకాలను చేసేవాళ్ళు. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎస్ఐలు, సిఐల పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని కూడా వాళ్ళకి అక్కడ పోస్టింగ్లు ఇస్తూ వచ్చేవారు. కానీ రాను తెలుగు రాష్ట్రాల్లో ఆయా నియోజకవర్గాల్లో పోస్టింగ్ కావాలంటే అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫారసులు, లేఖలు కావాలి అనే ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ సాంప్రదాయం మొదలైంది. అంతకుముందు కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఉంటే తప్ప ఆ నియోజకవర్గంలో ఏ అధికారికి పోస్టింగ్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు వీళ్ళంతా కూడా పూర్తిగా ఎమ్మెల్యే సిఫారసుతోటే ఉండే పరిస్థితి ఉంది. సో ఈ సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లు, ఎస్పీలను, మిగతా వాళ్ళను పార్టీ నాయకత్వం వైపు నుంచి సూచించిన వాళ్ళు, పార్టీ నాయకత్వం అనుకున్న వాళ్ళను నియమించినప్పటికీ కొన్ని జిల్లాల్లో క్రింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మాత్రం అధికారుల పోస్టింగ్లకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తి స్వేచ్ఛనిస్తూ వచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకున్న వాళ్ళని అక్కడ అధికారులుగా నియమిస్తూ వచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు నియోజకవర్గంలో ఎస్ఐలుగా, సిఐలుగా, ఎంఆర్ఓలుగా, మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులుగా ఉండే పరిస్థితిని కల్పిస్తూ వచ్చారు. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది అనే ఆందోళన పార్టీ నాయకత్వానికి, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు కనపడుతుంది. ఆ పరిస్థితి లేకుండా పోయింది అంటే ఆ పరిస్థితి ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కోరుకున్న వాళ్ళు కాకుండా పర్ఫార్మెన్స్ బేస్డ్గా చాలా బాగా పనిచేస్తున్న అధికారులను గుర్తించి ప్రభుత్వమో లేకపోతే డీజీపీనో లేకపోతే సీఎస్ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని పోస్టింగ్లు ఇస్తున్నారా అంటే అది కాదు. సో పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి లిస్ట్ వస్తుంది. పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచే ఏ నియోజకవర్గంలో ఎవరు ఎస్ఐ ఉండాలో కూడా డిసైడ్ చేస్తున్నారు. ఇది వెరీ అన్ఫార్చునేట్. గతంలో ఎప్పుడు చూడనిది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫారసు అడుగుతున్నారు. ఎక్కడ ఎవరు మీకు అధికారులు కావాలో ఒక లిస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము ఇచ్చిన లిస్టును మాత్రం పక్కన పెట్టేసి పైనుంచి అధిష్టానం వైపు నుంచే ఇక్కడ నియామకాలు చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆల్మోస్ట్ అందరు సీనియర్ నాయకుల అభిప్రాయం, ఆందోళన, ఆవేదన కూడా.
గతంలో జిల్లాల కలెక్టర్లను కూడా మేము అనుకున్న వాళ్ళని కలెక్టర్లుగా తెచ్చుకున్నాం, మేము అనుకున్న వాళ్ళని జాయింట్ కలెక్టర్గా తెచ్చుకున్నాం, మేము అనుకున్న వాళ్ళని ఎస్పీలుగా నియమించుకున్నాం. ఆ స్థాయి రాజకీయ అనుభవం, ఆ స్థాయి రాజకీయంగా ఆ స్థాయిలో ఉన్న మేము ఇప్పుడు నియోజకవర్గాల్లో కనీసం మా ఎస్ఐలను కూడా నియమించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఎస్ఐ నియామకం చేయాలంటే కూడా మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటూ ఆవేదన చెందుతున్నారు. గతంలో జిల్లాకి ఎవరు ఎస్పీ రావాలో కూడా నిర్ణయించిన నాయకత్వం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎస్ఐ పోస్టింగ్ కూడా వేయించుకోలేకపోతుంది అనే ఆందోళన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పర్టికులర్గా గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు మా దగ్గర నుంచి సిఫారసు లేఖలు అడుగుతున్నారు. మేము సిఫారసు లేఖలుగా ఒక పోస్టుకి 2 3 సిఫారసు చేయండి అంటున్నారు. 2 3 పేర్లతో మేము పార్టీ అధిష్టానానికో పార్టీ నాయకత్వానికో లిస్టు పంపిస్తున్నాం. కానీ మేము పంపించిన లిస్టుతో సంబంధం లేకుండా కొత్త వాళ్ళని ఇక్కడ పోస్టింగ్ ఇస్తున్నారు. అలాంటప్పుడు అసలు మమ్మల్ని లిస్ట్ అడగడం ఎందుకు? లిస్టులో మీరు పేరు పంపించిన తర్వాత ఆ అధికారులు ఎవరైతే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వండి అని అడిగారో వాళ్ళ పేర్లు మేము పంపించిన తర్వాత మేము పంపించిన పేర్లో ఒక్కటి కూడా అక్కడ లేకుండా ఉంటే ఇంకా మేము ఎందుకు నియోజకవర్గంలో ఉండాలి? నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది? కార్యకర్తల దగ్గర, అధికారుల దగ్గర మేము చాలా పలచనైపోతున్నాం కదా అనే ఆవేదన కూడా వాళ్ళలో కనపడుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గానే పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి మీరే వాళ్ళకేం కావాలనో ఇచ్చేసి మీకు కావాల్సిన పదవులు తెచ్చేసుకోండి, ఈ 5 ఏళ్ళు నా దగ్గరికి రాకండి, నేను చెప్తే ఎవరు వినే పరిస్థితిలో లేరు, నా మాట ఎవరు అధిష్టానం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళకేం కావాలో మీరే ఇచ్చేసి మీకేం కావాలో మీరే తెచ్చుకోండి అంటూ ఓపెన్గా ఒక పార్టీకి సంబంధించిన సీనియర్ నేత పార్టీ కార్యకర్తలతో ఓపెన్గానే మాట్లాడుతున్నారు. సో ఇది గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రధానంగా ఎమ్మెల్యేల పరిస్థితి, సీనియర్ ఎమ్మెల్యేల పరిస్థితి. గతంలో ఎప్పుడూ పార్టీ పట్ల ఏ సందర్భంలోనూ అసంతృప్తి చూపించని పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ఒక సీనియర్ నేత కూడా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి ఆవేదన చెందుతున్నారు. దీనికోసమా మేము అధికారంలోకి తీసుకొచ్చింది, దీనికోసమా మేము కేసులు పెట్టించుకుంది, దీనికోసమా మేము గత ప్రభుత్వంలో అనేక వివక్షల్ని ఎదుర్కొంది అంటూ ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఇక్కడ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది క్రింది స్థాయి అధికారులకు, పోలీస్ అధికారులకు ప్రస్తుతం మా ప్రభుత్వంలో మాకు తెలియకుండా మా నియోజకవర్గాల్లో పోస్టింగ్లు ఇస్తున్నారు. దీన్ని అసలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎవరికి చెప్పాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా పల్నాడు ప్రాంతంలో చాలా పెద్ద వివాదం నడిచింది ఒక సిఐ వ్యవహారానికి సంబంధించి. ఆ సిఐ పెట్టిన కేసు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ సిఐని గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ ఇస్తున్న విషయం సదరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తెలియదు. అక్కడ ఎమ్మెల్యే మరొకరిని సిఫారసు చేశారు. కానీ పల్నాడు ప్రాంతానికి సంబంధించిన సదరు సిఐని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నియోజకవర్గంలో పడేశారు. సో ఇలా పార్టీకి సంబంధించి కష్టాల్లో పనిచేశాం, అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు అనే ఆవేదన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. సో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా, పరిష్కారం కోసం ప్రయత్నిద్దామా అనే దానికంటే అసలు ప్రయత్నం చేసే పరిస్థితి లేదు, అసలు అవకాశమే లేదు. సో అడగకుండా సైలెంట్గా ఉండడం తప్ప మనం ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అంటూ లోపనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ఆ మాటకు వస్తే ఓ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కుమిలిపోతున్నారు, రగిలిపోతున్నారు. సో వాళ్ళ సమస్యల్ని అధిష్టానం తనకు తానుగా అర్థం చేసుకుంటుందా, లేకపోతే మొత్తం స్టేట్ వైజ్గా ఒక పాలసీ పెట్టాం, సిఐలు ఎస్ఐలు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే నియమిస్తాం అనే పాలసీ ఏమైనా తెలుగుదేశం పార్టీ పెట్టుకుందో తెలియదు. కానీ పార్టీ నాయకత్వం అయితే తీవ్రమైన నిరాశలో, ఆవేదనలో ఉన్నమాట జిల్లాలో చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది.